మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ వెల్టెన్. మేము డిసెంబర్ 2023లో 4వ వార్షికోత్సవం సంబరాలు చేసుకోబోతున్నాము. 4th యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నది సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఆ సందర్భంగా అమ్మ అసోసియేషన్ని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు మేము చేపట్టాము, ఎలాంటి కార్యక్రమాలు మేము చేశాము, ఇంకా ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అన్నది క్లుప్తంగా వివరించడానికి నేను వీడియో చేస్తున్నాను. ఇది తప్పకుండా ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. అలాగే అమ్మ అసోసియేషన్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకు జాయిన్ అవ్వాలి అమ్మ అసోసియేషన్లో అన్న వివిధ ప్రశ్నలకు కూడా సమాధానంగా ఈ వీడియో నేను చేయబోతున్నాను. మేము అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ అన్నది 2020లో గవర్నమెంట్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కరోనా కారణం వలన 2020లో ఎటువంటి కార్యక్రమం మేము చేపట్టలేదు. కానీ 2021 జనవరి నుంచి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేస్తూ, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ అమ్మ సంఘం కార్యక్రమాలు అనేవి కిక్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అఫీషియల్గా నవంబర్ 2023లో మేము స్టార్ట్ చేసాము. కార్యవర్గ సభ్యులతోటి ప్రమాణ స్వీకారోత్సవం అన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము విశిష్ట అతిథులను ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ కూడా రావడం జరిగింది. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏసీపీ గారు ఉన్నారు, అండ్ అడ్వకేట్ గారు ఉన్నారు, అండ్ సామాజిక దృక్పథంతో ఉన్న ఎంతోమంది సోషల్ యాక్టివిటీస్ వారిని మేము విశిష్ట అతిథులుగా ఆహ్వానించాము. వాళ్ళు వచ్చారు. అండ్ పోలీస్ అధికారి ఏసీపీ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారోత్సవం అనేది జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం అమ్మ అసోసియేషన్కి సంబంధించి. ఆ విధంగా మొట్టమొదటి మీటింగ్ తోటే మేము ఒక చరిత్రను సృష్టించాము సొసైటీలో. సో 2020లో మేము ఫామ్ చేసినప్పుడు ఒక లక్ష్యంతో, ఒక విజన్ ఉంది, ఒక ఎజెండా ఉంది, ఒక మోటో ఉంది అమ్మ సంఘానికి అంటూ ఒక వీడియో చేసి క్లుప్తంగా వివరించాను. అసలు అమ్మ సంఘం కార్యాచరణ ఏంటి, ఏ విధంగా మనం కార్యక్రమాలు చేయబోతున్నాము, ఏ విధంగా మధ్యవర్తులకు అండదండగా ఉండబోతున్నాము, ఏ విధంగా మధ్యవర్తులు ఆర్థికంగా ఏదే విధంగా మనం చేయబోతున్నాము అన్నట్టుగా నేను ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అందులో మేము పెట్టిన అనుకున్న మేనిఫెస్టో కానీ ఎజెండా ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా ఒక్కొక్కటి మేము చేసుకుంటూ నిర్వర్తించుకుంటూ ప్రయాణం అన్నది సాగిస్తున్నాము సోఫా. సో మా లక్ష్యం ఏంటి అంటే సింపుల్గా నవేడేస్ అందరికీ తెలిసిందే, పెళ్ళి కుదిరించాలి అంటే ఒక మధ్యవర్తికి అంత ఈజీగా లేదు, అంత సులభతరంగా లేదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది. సో మాకు అనిపించింది జిల్లాల పరంగా, రాష్ట్రాల పరంగా మధ్యవర్తులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక జట్టుగా ఫామ్ అయితే మనము పెళ్లి సంబంధాలు కుదిర్చడంలో, త్వరగా కుదిర్చడంలో సులభంగా ఉంటుంది అన్న చిన్న ఆలోచనతో నేను అమ్మ అసోసియేషన్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అదొక లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. అండ్ సమాజంలో నవేడేస్ అందరికీ తెలిసిందే, ఒక పెళ్లి సంబంధం కుదిరించాలంటే కన్న తల్లిదండ్రులకు అంత ఈజీగా లేదు. వారు వాళ్ళ చుట్టాలలో కానీ, తెలిసిన స్నేహితుల్లో కానీ, తెలిసిన సర్కిల్లో కానీ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ కోరికలు తగ్గట్టుగా వాళ్ళు పెళ్లి సంబంధం కుదుర్చుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది మనోవేదనకి గురవుతున్న తల్లిదండ్రులు సమాజంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి అమ్మ మధ్యవర్తుల సంఘం ద్వారా మన మధ్యవర్తులం అందరం కలిసికట్టుగా ఒక జట్టులా ఉండి సమిష్టి కృషితో టీం వర్క్లా మనం పెళ్లి సంబంధం కుదుర్చాలి, సమాజానికి ఈ విధంగా మన వంతు ఒక మధ్యవర్తిగా సేవ అందించాలి, జట్టుగా సమిష్టిగా అన్న ఉద్దేశంతో, అన్న లక్ష్యంతో అమ్మ అసోసియేషన్ అన్నది స్థాపించడం జరిగింది. ఒక లక్ష్యంతో అందరికీ తెలిసిందే, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. సో ఆ ఐక్యతతోటి టీం ఫామ్ చేయాలన్నట్టు మేము అనుకోవడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ నౌ వీఆర్ సక్సెస్ఫుల్. చాలామంది మధ్యవర్తులు అమ్మ అసోసియేషన్ ఉన్నారు. అందరం కలిసికట్టుగా ఎన్నో సంబంధాలు చేయడం జరిగింది. అసోసియేషన్ ఒక సంకల్పం ఏమనగా, పెళ్లి సంబంధాలు కుదురుతున్నప్పుడు ఎంత పెద్ద హై ప్రొఫైల్ స్టేటస్ ఉన్న మ్యాచ్ కుదిరించినా కూడా
మధ్యవర్తికి సరైన గుర్తింపు దక్కడం లేదు. మధ్యవర్తి అన్నవాడు గుర్తింపబడటం లేదు. కావున మధ్యవర్తులు గౌరవించబడాలి. అలాగే మ్యారేజ్ బ్యూరో వృత్తి అన్నది సమాజంలో గుర్తింపు తీసుకురావాలి, గుర్తింపబడాలి అన్న సంకల్పంతో అమ్మ మ్యాట్రిమోనీ అసోసియేషన్ అన్నది స్థాపించడం జరిగింది. అంటే మాకు క్లియర్ కట్గా ఒక సంకల్పం, ఒక విజన్ ఉంది. దానితోటి మేము సంఘం స్థాపించాం. అలాగే మా ఆశయం ఏమి అనగా, అమ్మ సంఘం ఆశయం ఏమనగా, రాష్ట్రాల పరంగా ఒక వారధిలా ఉంటూ మధ్యవర్తుల మధ్యలో ఐక్యత, యూనిటీ తీసుకురావడం ఒక ఆశయం పెట్టుకున్నాము. అందరికీ తెలిసిందే, యూనిటీ తోటి, సమిష్టి కృషితోటి మనం ఏదైనా పని చేస్తే అలా విజయమే తప్ప అపజయం ఉండదు. సో అలా ఒక ఆశయం పెట్టుకున్నాము. రాష్ట్రాలకి, జిల్లాల పరంగా మధ్యవర్తులను కలుపుతూ వారి ఇరువురి మధ్యలో స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేలా, సంస్కృతి ఉండేలా చేయాలి అన్నట్టుగా ఒక ఆశయం అన్నది అమ్మ సంఘంకి ఉంది. సో ఇలా ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో అమ్మ అసోసియేషన్ అన్నది స్థాపించడం జరిగింది. ఎజెండా ఏమనగా, మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులను ఎవరైనా సరే ఈ వృత్తిలో బ్రోకర్ అన్న పదం వాడకూడదు అన్న ఉద్దేశంతో బ్రోకర్ అన్న పదం వాడుకలో లేకుండా చేయాలి అన్న ఒక ఎజెండాని మేము పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మధ్యవర్తులు మోసాలకి పాల్పడతారో, ఇతర మధ్యవర్తులను మోసం చేయాలని చూస్తారో, అండ్ అదే మధ్యవర్తి కస్టమర్స్ మోసం చేయాలని చూస్తారో, అలాంటి వాళ్ళని కూడా చట్టబద్ధంగా ఎదుర్కొంటూ మన చుట్టుపక్కల లేకుండా వాళ్ళని బహిష్కరించాలి అన్నట్టుగా ఒక ఎజెండా అన్నది మనం పెట్టుకోవడం జరిగింది. అండ్ కస్టమర్స్కి సమస్యలు వచ్చినా వారి యొక్క సమస్య పరిష్కారం చేసే విధంగా, అలాగే మధ్యవర్తికి కస్టమర్ తోటి సమస్యలు వచ్చినా పెళ్ళి తర్వాత పారితోషికం ఇచ్చే విషయంలో ఎటువంటి సమస్యలైనా సరే ఇస్తానని ఇవ్వకపోయినా ఇస్తానని చెప్పేసి వాళ్ళని అగౌరవపరుస్తూ, పెళ్ళిళ్ళకు పిలుస్తూ అగౌరవపరుస్తూ, అక్కడ అని చెప్పి ఎవరైతే కించపరుస్తూ హేళన చేస్తారో అలాంటి వాళ్ళని ప్రతిఘటించడానికి, అమ్మ సంఘం అండగా ఉండే విధంగా మేము ఒక ఎజెండా పెట్టుకోవడం జరిగింది అమ్మ అసోసియేషన్. అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్లో చేరితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే, చిన్న ఎగ్జాంపుల్, కస్టమర్ ఈజ్ లైక్ ఏ గాడ్ ఇన్ ఎనీ సర్వీస్ అంటుంటారు. కానీ మన మ్యారేజ్ బ్యూరో వృత్తిలో కొంతమంది కస్టమర్స్ ప్రవర్తన వలన ఎంతోమంది మధ్యవర్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎస్పెషల్లీ మన మహిళా మధ్యవర్తులు. ఒక పెళ్లి సంబంధం కుదుర్చడానికి ఒక మధ్యవర్తి ఎంతో కష్టపడి ఎండనక వాననక ఎన్నో ఒడిదుడుకులకి ఎదుర్కొని ఒక పెళ్లి సంబంధం కుదిరిస్తే, వాళ్ళ వంశ అభివృద్ధికి తోడ్పడితే, కనీసం కృతజ్ఞత భావం కూడా చూపించకుండా వారికి ఇచ్చే పారితోషికంలో ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా ఇవ్వకుండా ఉండడానికి వారిని అగౌరవపరుస్తూ, కించపరుస్తూ, హేళన చేస్తూ ఆత్మగౌరవాన్ని మీద దెబ్బతీస్తున్నారు కొంతమంది కస్టమర్స్. ఇది అందరికీ జరిగే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విషయంలో. పెళ్ళి సెటిల్ చేసుకున్నాక ఇస్తానన్న పారితోషికం ఎంగేజ్మెంట్కి 1 day 2 days ముందు ఇస్తాను అంటారు. జనరల్ మనం తీసుకుంటాం, లేదంటే ఎంగేజ్మెంట్ రోజు తీసుకుంటారు. ఎంగేజ్మెంట్ రోజు ఆ ఫంక్షన్ రోజు రమ్మంటారు. ఇక మన మధ్యవర్తికి ఒక సినిమా చూపిస్తారు అక్కడ కస్టమర్. అందరు వెళ్ళిపోయినాక లాస్ట్ వంటవాడు కూడా, వంట పని చేసేవాడు కూడా వెళ్ళిపోయాక అప్పుడు లాస్ట్కి వీళ్ళు కారు ఎక్కిపోయే టైంలో అప్పుడు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కూడా మొత్తం అనుకున్న డబ్బులు ఇవ్వడు. అనుకున్న దాంట్లో సగం ఇస్తాడో లేదా సగం ఇస్తాడో ఇక వాడికి ఇవ్వాలి. మిగతా డబ్బులు మళ్ళీ పెళ్లి రోజు ఇస్తామంటారు. అది నమో నారాయణ. అంటే పెళ్ళికి పెళ్ళి ఆ ఎంగేజ్మెంట్ తీసుకోవడమే రాంగ్ యాక్చువల్లీ. సరే పిలిచారని పోతే మనము ఒక మధ్యవర్తిలా గౌరవం ఉండదు అక్కడ. అప్లోడ్ వచ్చినట్టుగా
లేదంటే ఒక బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టుగా చాలా ఘోరంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇది చాలామందికి అనుభవం అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి కస్టమర్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. అంటే మధ్యవర్తి ఆత్మగౌరవం మీద కొడుతున్నారు. ఇలాంటి కస్టమర్స్కి చెక్ పెట్టడానికి, వాళ్ళని ప్రతిఘటించడానికి, ఖండించడానికి, వాళ్ళ రౌడీజాన్ని ఎదుర్కోవడానికి అమ్మ సంఘం ఉన్నది. అర్జున్ ఉన్నాడు. అమ్మ సంఘం స్థాపించింది కూడా అందుకే. అంటే మీకు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా, మీరు కాలర్ ఎగిరేసుకునే విధంగా కస్టమర్ దగ్గర అమ్మ సంఘం చేస్తుంది. అలాంటి ప్రయోజనం మీకు తప్పకుండా ఉంటుంది. ఎవరు మిమ్మల్ని అవగడపరిచినా, ఎవరు మిమ్మల్ని కించపరిచినా, ఎవరు పెళ్ళైనాక పారితోషికం ఇస్తా అని చెప్పేసి మిమ్మల్ని హేళన చేస్తూ తక్కువ చేసి చూసినా ఎవరిని వదిలిపెట్టాం. అమ్మ సంఘం మీ వెనకాల ఉంటుంది. అమ్మ సంఘం మీ ముందు ఉంటుంది డెఫినెట్గా. అండ్ అమ్మ సంఘంలో చేరితే నాకేంటి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా నేను ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి, మానవ జీవికి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా. మీకు కూడా ఉందని అనుకుంటున్నాను. అలాంటి మనం మ్యారేజ్ బ్యూరో వృత్తి మీద డిపెండ్ అవుతూ దాన్ని ఒక ఉపాధిగా ఎంచుకొని పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటే కష్టే ఫలి అంటారు కదా. పెళ్లి సంబంధం కుదిర్చాక వచ్చే పారితోషికం విషయంలో ఎంతో సతమతం అవుతున్నాం, అందరికీ తెలిసిందే. అయితే ఈ వృత్తికి, మ్యారేజ్ బ్యూరో వృత్తికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అన్నది ఉంటుంది కదా. ఏదైతే వృత్తి మీద మనం డిపెండ్ అయ్యి మన జీవనోపాధిగా మనం చూసుకుంటున్నామో, మన కుటుంబ పోషణ చూసుకుంటున్నామో, అలాంటి వృత్తిని అగౌరవపరుస్తూ మాట్లాడితే సమాజంలో కొంతమంది కస్టమర్స్, అలాంటి వాళ్ళని మనం ఎదుర్కోవాలా వద్దా? ఎదుర్కోవాలి. అది అమ్మ సంఘం ఎదుర్కొంటుంది. అంటే ఒక మధ్యవర్తి తలెత్తుకునేలా చేస్తుంది, మనోధైర్యం ఇస్తుంది, ఆత్మవిశ్వాసం ఇస్తుంది. అమ్మ అసోసియేషన్ మీ ఆత్మాభిమానం కాపాడుతుంది. అమ్మ అసోసియేషన్ మీకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా అమ్మ అసోసియేషన్ మీ పక్కన ఉంటుంది, మీ ముందుంటుంది. ఆ భరోసా ఇస్తుంది, మనోధైర్యం ఇస్తుంది. అది ఆర్థికంగా అయినా ఉండొచ్చు, ఎటువంటి సమస్యలైనా సరే అమ్మ సంఘం పరిష్కరిస్తుంది. మీకు వెన్నంటూ ఉండి మనోధైర్యం ఇస్తుంది అమ్మ అసోసియేషన్. ఎందుకంటే క్లియర్ కట్గా అమ్మ అసోసియేషన్ అనేది ఒక లక్ష్యంతో, ఒక విజన్ తోటి, ఒక ఎజెండాతోటి పెట్టాము. టైంపాస్గా పెట్టినే కాదు. ఒక సంఘం పెట్టామంటే ప్రెసిడెంట్ అనిపించుకుంటున్నామంటే బాధ్యతతో కూడుకున్నది ఆ పదవికి న్యాయం చేయాలి. ఆ పదవి అంటే సమయం ఇవ్వాలి, అవసరమైతే డబ్బులు పెట్టాలి, సమాజంలో గుర్తింపు తీసుకురావాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మధ్యవర్తికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా నువ్వు చేసే కార్యక్రమాలు ఉండాలి. అది నేను చేస్తున్నాను, అమ్మ అసోసియేషన్ చేస్తుంది. నాతో పాటుగా వివిధ జిల్లాల్లో ఉన్న కార్యవర్గ సభ్యులు, అమ్మ సంఘం మధ్యవర్తిలో ఉన్న, అమ్మ సంఘం అసోసియేషన్లో ఉన్న మధ్యవర్తులు అందరూ సహాయ సహకారాలు దీన్ని అందిస్తున్నారు. మేమందరం కలిసి కట్టుగా వెళ్తున్నాం. 4 సంవత్సరాలు మేము పెట్టి ఇంతవరకు మా సంఘం స్ప్లిట్ కాలేదు, చీలిపోలేదు. చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా మేము సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకొని మళ్ళీ చేయి కలుపుకొని ముందుకు సాగుతున్నాం. అలా సాగుతున్న సంఘం ఒకే ఒక సంఘం, అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్. దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఇది మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ప్రయోజనాలు మీకు ఉంటాయి. అదేవిధంగా అసోసియేషన్ అనగానే మెంబర్స్ అనే కాకుండా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా అమ్మ అసోసియేషన్ అనేది కృషి చేస్తుంది. ప్రతి ఒక్క మధ్యవర్తి ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రయత్నం చేస్తుంది. మీకు అవగాహన లేని వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది, శిక్షణ తరగతులు ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం కూడా కార్యక్రమం. అండ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న దానికంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా అమ్మ అసోసియేషన్ మీకు వెన్నంటూ ఉంటుంది. సో మేము ఇప్పటివరకు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. కొన్ని కార్యక్రమాల్లో చరిత్ర సృష్టించాము, హిస్టరీ క్రియేట్ చేశాము. అలా కొన్ని విషయాలు చెప్పాలంటే 2 సంవత్సరాలు అవుతుంది మేము యాక్టివ్గా అఫీషియల్గా కార్యక్రమాలు చేయడం. ఆ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసాం, చరిత్ర సృష్టించాము, హిస్టరీ క్రియేట్ చేసాము. ఏ విధంగా
అంటే సమస్యలు పరిష్కరించే విషయంలో హిస్టరీస్ క్రియేట్ చేస్తాం. శాంపుల్గా కొన్ని చెప్పాలంటే, రీసెంట్గా ఒక 82 సంవత్సరాలు ఉన్న పెద్ద మనిషిని పట్టుకొని మ్యారేజ్ సెటిల్ అయినాక నా కస్టమర్ అమ్మ నా బుద్ధులు తిట్టారు. చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ చాలా గౌరవపరుస్తూ వారిని కించపరిచారు. ఈవెన్ ఆ మధ్యవర్తి చనిపోవాలి అన్న ఆలోచనకు వచ్చాడు. అంత ఘోరంగా బిహేవ్ చేస్తే మేము అమ్మ మధ్యవర్తుల సంఘం ద్వారా ఐపీఎస్ ఆఫీసర్ని డైరెక్ట్ వెళ్ళి కలవడం జరిగింది. సుమతి మేడం కానీ కలవడం జరిగింది తెలంగాణ హైదరాబాద్లో. మన సమస్యలు వివరించాం. ఇంత దూరంగా ఉంటేనే మేడం లైవ్ చూపించాం. మేడం కూడా షాక్ అయ్యారు. అండ్ మేడం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దాని సమస్య పరిష్కరించడం జరిగింది. వాళ్ళతో క్షమాపణ చెప్పించడం జరిగింది. డబ్బులు కూడా రావడం జరిగింది. ఇది చరిత్ర. సమస్య మీద అక్కడ దాకపోయినాం. ఇక్కడ సమస్య కాదు, ఆత్మాభిమానం ఆత్మగౌరవం మీద కొట్లాడడం. టేకప్ చేశాం కేసు. వన్స్ మా ఆఫీస్కి రాగానే ఆ పెద్దయినా ఆయన వివరణ ఇవ్వగానే ఇమ్మడే చెప్పాను, ఇలా చేద్దాము అన్నట్టుగా చేసి చూపించాను. అది చరిత్ర. అది కూడా వీడియో పెట్టాను. ఇది సమస్య, ఇలా నేను చేయబోతున్నాను, ఇది ఒక కార్యాచరణ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పరిచి వీడియో చేసి మరి పెట్టి టైం పెట్టి చేసి చూపించాను. ఒక్క అమ్మ సంఘానికి అది పాల్గొనైంది. ఆత్మగౌరవం మీద కొట్లాడాం. చరిత్ర. అలాగే కరీంనగర్ నుంచి అది హరినాథ్ రెడ్డి గారు ఇందాక చెప్పింది విషయం. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఒక స్వప్న గారు అని చెప్పేసి వచ్చారు మా అమ్మ స్టేషన్కి. ఆవిడ మా సంఘం కూడా కాదు, అసలు కూడా తెలియదు. కస్టమర్ దగ్గరికి వెళ్ళాము. వారు అన్నారు, ఛాలెంజ్ చేశారు మాకు. కొంచెం డిస్కషన్ జరిగినాక మీరు పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఏం పీకలేదు అన్నారు. ఏం పీక్కోలేదు, ఏం చేసుకుంటే చేసుకోండి అన్నట్టుగా మాకు చెబితే అదే ఛాలెంజ్ స్వీకరించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే వాళ్ళని ఢీ కొట్టడం జరిగింది. వాళ్ళు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నారు. అయినా మనకి టచ్ చేయలేకపోయారు. అమ్మ అసోసియేషన్ని టచ్ చేయలేకపోయారు. 3 రోజుల పోరాటం తర్వాత ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాత్రి 10:30కు 60,000 రూపీస్ అన్నది వసూలు చేయడం జరిగింది. ఇది చరిత్ర. రాత్రి అంత నైట్ 10:30కి డబ్బులు వసూలు చేసాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది ఛాలెంజ్ చేసిన వాళ్ళకి. ఇది అమ్మ సంఘం మనంత చరిత్ర. ఇంకొక సమస్య మీద పొద్దున 5 గంటలకు లేచి మేము వెళ్ళడం జరిగింది. 5 o'clock డిసెంబర్, ఇది చలికాలంలో. ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు ఆ సమస్యలకు కూడా. అమ్మ సంఘం కార్యవర్గ సభ్యులు అందరం కలిసి వెళ్ళాం. అది పరిష్కరించాం. అంటే 5 గంటలకు లేచి వెళ్ళి 6 గంటలకు అక్కడ ఇంటి దగ్గర ఉండి సమస్య మీద మాట్లాడడం జరిగింది. చరిత్ర. ఇంకో విషయం, ప్రభాకర్ రెడ్డి గారు పేరు చెప్తున్నాను, ఇప్పుడు సందర్భం వచ్చి మాట్లాడుకోవచ్చు. వీరు పారితోషికం మీద మాట్లాడుకుంటే అతను డబ్బులు ఇవ్వలేదు. మేము వెళ్ళాము కుకట్పల్లిలో. జస్ట్ 1.5 అవర్లో 1 hour 30 minutes అనుకుంటాను. మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా చేయి పెట్టి నా మీదకి వచ్చాడు. కొన్ని వర్డ్స్ మాట్లాడా, అన్పార్లమెంటరీ వర్డ్స్. ఆయన మేము పడ్డాం. ఎవరైతే ఏలెత్తి ఇలా మాట్లాడారో అదే ఏళ్ళతోటి సెల్ఫీ ఫోటో దిగిపించాము. సెల్ఫీ ఫోటో దిగాము. ఎండ్ ఆఫ్ ది ఇష్యూ సాల్వ్ అయినాక సెల్ఫీ ఫోటో దిగాము. చరిత్ర. అదే కస్టమర్ తోటి 1,30,000 రూపాయలు వసూలు చేసాము. నెట్ క్యాష్. ఆ రోజు ఇస్తా, ఈ రోజు ఇస్తా, చెక్ ఇస్తాను కాదు, 1,30,000 రూపీస్ నెట్ క్యాష్ రూపీస్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చాక ఫోటో దిగడం జరిగింది. సామరస్యంగా బయటకు వచ్చాము. ఇది చరిత్ర. సో ఇలాంటివి చాలా సమస్యలు మేము పరిష్కరించాం. కానీ ఎప్పుడైనా మేము చెప్పామండి, ఇప్పుడు ఏదో గొప్పగా చెప్పటం లేదు. ఒక సమస్య పరిష్కరించాక మేము ప్రతిసారి సందేశం, సూచన ఇచ్చేవాళ్ళము. ఇది సమస్య, ఇది పరిష్కారం, ఇంత ఇబ్బందిగా జరిగింది. ఇలాంటివి రాకుండా, పునరావృతం కాకుండా ఏం చేయాలంటే, మీరు 4 అగ్రిమెంట్ ఫార్మ్స్ వాడండి. సమస్య రహితంగా చేసుకోండి. మీరే హీరో ఉంటారు. సమస్య రహితంగా చేసుకుంటే మీకు మీలోనే హీరో ఉంటారు. సమస్య వచ్చినాక మనోవేదన కూడా ఎందుకు ఇబ్బంది పడతారు అన్నట్టుగా ప్రతి సమస్యకి నేను మెసేజ్ ఇచ్చేవాడిని. సమస్య చెప్పుకొని ఎప్పుడు మేము గొప్పగా ఫీల్ అవ్వలేదు. సమస్య పరిష్కరించేవాడిని. సమస్య ఎవరైనా పరిష్కరిస్తారు, అది గొప్పతనం కాదు. సమస్య రాకుండా చేసుకోవడమే నీది గొప్పతనం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటుంటారు కదా హెల్త్కి సంబంధించి. ఈ విషయంలో కూడా మేము అలా ప్రతిసారి సూచన ఇవ్వడం జరిగింది, ఒక సంఘం అధ్యక్షుడిగా, ఒక బాధ్యతగా.
అక్కడ మేమేదో గొప్పతనం చేసామని ఎక్కడ కూడా మేము ఇంతకు చెప్పుకోలేము. కానీ ఇప్పుడు చరిత్ర అని ఎందుకు చెప్తున్నామంటే మేము చేసిన కార్యక్రమాలు కొంతమందికి తెలియపరచాలి, సమయం వచ్చిందని నేను వివరిస్తున్నాను. సో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదు. ఓపెన్ ఛానల్ మీరు చెక్ చేసుకోండి, మీరు ఏ సంఘంలో ఉన్నా సరే. అదేవిధంగా మేము కార్యక్రమాలు చేసినప్పుడు విశిష్ట అతిథులను ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము పిలవడం జరిగింది. అందులో ఐపీఎస్, ఐఏఎస్, ఐజీ, ఏసీపీ, డీసీపీ, సిఐడి, సిఐ అట్లా ఆ డిజిగ్నేషన్ రోల్స్ ఉన్న వాళ్ళని మనం ఆహ్వానించడం జరిగింది మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో. ఇది చరిత్ర కాదంటారా? ఎవరైనా మీటింగ్ పెట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తారా? అసలు వాళ్ళు వస్తారా? మా మీటింగ్కి వచ్చారు. దట్ ఈస్ అమ్మ అసోసియేషన్. అంటే మేము ఒక గుర్తింపు తీసుకొచ్చే దిశగా ప్రయాణం చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పోయాం? సరే ఇలా ఉంది, వ్యవస్థ ఉంది, ఇలా మధ్యవర్తులు ఉన్నారు అని తీసుకెళ్ళి మరీ చూపించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం నేను చేశాను. ఇంకా పెద్ద ఎత్తున రేపు ముందు చేయబోతున్నాం. ఇది మీకు మంచి కాదా? మన మధ్యవర్తులకు మంచి కాదా? సమాజంలో ఒక గుర్తింపు వస్తే ఇది నేను చేస్తున్నాను, నాతో పాటు మీరు కలిస్తే, కొత్త వాళ్ళైనా కలిస్తే అందరం కలిసి చేయొచ్చు. ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం సమాజంలో. బ్లడ్ ఒక సంఘం అధ్యక్షుడిగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేట్ చేసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి అసోసియేట్ చేశాను అమ్మ అసోసియేషన్. ఇది డెఫినెట్గా చరిత్ర అని అనుకుంటున్నాను. అండ్ త్వరలో మేము బ్లడ్ క్యాంప్ కూడా అమ్మ అసోసియేషన్ నుంచి నిర్వహించబోతున్నాం. అది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళతోటి అసోసియేట్ అవ్వబోతున్నాం ఫ్యూచర్లో. ఇంకా వనభోజన కార్యక్రమాలు అంటూ చేశాము. వనభోజన కార్యక్రమాలు చేసినప్పుడు కుటుంబ సమేతంగా రావడం, హ్యాపీగా ఉత్సాహంగా సమయం స్పెండ్ చేయడం. ఇవే కాకుండా క్రీడలు, స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్పోర్ట్స్లో గెలుపొందిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఎవరితోటి ఇవ్వడం జరిగింది తెలుసా? ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ చేతుల మీదుగా ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర. ఒక మధ్యవర్తికి గేమ్స్ కండక్ట్ చేయడం ఒక అసోసియేషన్ ద్వారా, ఆ గేమ్స్ విన్ అయిన వాళ్ళకి ఒక ఐఏఎస్, ఐపీఎస్ని మించి గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? చూసారా? అది అమ్మ సంఘంలో చూశారు మా వాళ్ళు. ఇంకా ముందు కూడా చూస్తారు. ఇది చరిత్ర. సో ఇలాంటివి ఇంకా ఒక సంఘం అధ్యక్షుడిగా నేను వారానికి 2 రోజులు సమయం కేటాయిస్తూ శనివారం, మంగళవారం ఎక్కడ సంఘాలకి, రాష్ట్రాలకి అతీతంగా నేను ఫోన్లో అందుబాటులో ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి ఎంతో మనోధైర్యం చెప్పాను. 1 రూపీ కూడా మేము ఎక్కడ తీసుకోలేదు. సెటిల్మెంట్స్ మీద మేము డబ్బులు అడగం, ఉల్టా ఇస్తాం. ఆ సందర్భంగా వైజాగ్లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు 10,000 రూపీస్ మేము అమ్మ సంఘం ద్వారా ఇచ్చాం, స్పెండ్ చేసాం. ఉల్టా సమస్య పరిష్కరిస్తే సంఘానికి ఇవ్వండి అవన్నీ అడుగుతారు కదా, లేదంటే ముందే అడుగుతారు ఇంత పర్సెంటేజ్. మేము అడగల, అమ్మ సంఘం అడగలేదు. చరిత్ర. ఉల్టా డబ్బులు ఇచ్చే సంఘం అమ్మ సంఘం చరిత్ర సృష్టించాము. సో నేను వారానికి 2 రోజులు అందరికి అందుబాటులో ఉంటూ ఎన్నో సమస్యల మీద పరిష్కరిస్తూ దాని మీద సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రూపులు పెట్టి ఇప్పుడు అవి 16 గ్రూపులు తయారయ్యాయి. ఆ గ్రూప్స్ ద్వారా ఎంతోమందికి మన మ్యాచ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న ఎన్నో సమస్యల మీద, లోటుపాట్ల మీద సలహా సూచనలు నేను ఇస్తూ, అందులో ఉన్న అనుభవజ్ఞులు కూడా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటూ అందరికీ అడ్మిన్ రైట్స్ ఇస్తూ అలా అందరూ ఈక్వలే అన్నట్టుగా ఒక ప్లాట్ఫామ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఇది చరిత్ర. ఇది ఏ సంఘం ఇంతవరకు ఎవరైనా చేయలేదు, ఇంకా చేయరు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో సమయం చాలా ఇంపార్టెంట్. నేను పెట్టాను ఆ సమయం, ఎన్నో సమస్య మీద మాట్లాడాను. ఇది చరిత్ర. తర్వాత మనము కార్యక్రమాల గణతంత్ర దినోత్సవం చేసాము. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనం చేసుకున్నాము. అక్కడ ఆ సెలబ్రేషన్స్ ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత చారిటీ ఆర్గనైజేషన్స్ మనం పార్టిసిపేట్ చేశాము. అంటే అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమం కానీ, వికలాంగుల ఆశ్రమం కానీ మన అమ్మ సంఘం ద్వారా మన మధ్యవర్తులం అందరం కలిసి మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అండ్ మనకు తోచిన సాయం మనకు చేయడం జరిగింది. అంటే ఒక సామాజిక బాధ్యత కూడా ఉండాలి మధ్యవర్తులకి, సంఘానికి అంటూ మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది చరిత్ర. చూసుకోండి మీరు. జెండా వందనం తర్వాత ఎవరైనా ఎక్కడైనా చారిటీ ఆర్గనైజేషన్ పోయారా? ఐ డోంట్ థింక్ సో. అమ్మ సంఘం పోయింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో చేస్తాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అమ్మ మధ్యవర్తుల సంఘం అన్నది హైదరాబాద్,
లో మొన్న 15th ఆగస్ట్కి హైదరాబాద్లో చేస్తూ వైజాగ్లో కూడా మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. అంటే సేమ్ టైంకి రెండు రాష్ట్రాల్లో 2 జిల్లాల్లో మనం జెండా వందనం అనేది చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. తెలంగాణలో హైదరాబాద్ స్థాపించిన అమ్మ సంఘం వైజాగ్కి, ఆంధ్రాకి విస్తరించడం జరిగింది, చెన్నైకి విస్తరించడం జరిగింది, బెంగళూరులో విస్తరించడం జరిగింది. ఆ విధంగా 4 రాష్ట్రాలు మన అమ్మ సంఘం పేరుంది. ఇది చరిత్ర. అమ్మ సంఘం విస్తరణ అంటూ మేము స్టార్ట్ చేసి కరీంనగర్లో మొట్టమొదటి మీటింగ్ పెట్టి, మీటింగ్ సక్సెస్ అయ్యాక కార్యవర్గ సభ్యులను కూడా అపాయింట్ చేయడం జరిగింది. విస్తరణ అంటూ ఆంధ్రాలో కూడా మేము విస్తరించి మొట్టమొదటి మీటింగ్ మేము విజయవాడలో చేసాము 2022లో. ఆ మొట్టమొదటి మీటింగ్లోనే మేము ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు గారిని మేము కలవడం జరిగింది కార్యవర్గ సభ్యులతో. ఆ రోజు వారి ఛాంబర్లో, ఒక మినిస్టర్ ఛాంబర్లో అమ్మ మధ్యవర్తుల సంఘం కూర్చొని మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇది చరిత్ర. అవకాశం ఎవరికి రాదు కూడా. ఫస్ట్ మీటింగ్లో ఏపీలో ఒక మినిస్టర్ని కలవడం జరిగింది. సో మేము అమ్మ అసోసియేషన్ ద్వారా విస్తరణ అని పెట్టి తెలంగాణ పెట్టి 4 రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాము. ఎందుకు అంటే మధ్యవర్తుల మధ్య ఒక ఐక్యత తీసుకురావడానికి. ఒక మధ్యవర్తి ఇంకొక ప్రదేశంలో పెళ్లి చూపులు పెట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ముఖపరిచయాలు లేవు. అప్పుడు వచ్చి కలిసేంత వరకు మనకు తెలియటం ఎవరు ఏంటనేది. అలా మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసగాళ్ళు కూడా మన గ్రూప్స్లో ఉన్నారు. దానివల్ల ఎస్పెషల్లీ మహిళా మధ్యవర్తి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే విస్తరణ అంటూ కార్యక్రమాలు చేస్తూ మనం వివిధ జిల్లాల్లో కార్యవర్గ సభ్యులను మనము ఎన్నుకోవడం జరుగుతుంది. అది వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం స్పీడప్ చేసి దూకుడు పెంచడం జరుగుతుంది. ఎవరైతే నాలో ఆలోచిస్తారో, ఒక సంకల్పంతో ఉంటారో వాళ్ళని మేము కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే నాకైతే సిద్ధాంతం ఉంది, ఇది ఇలా చేస్తున్నానని చెప్తున్నాను. అలా నాలో ఆలోచించే వాళ్ళు నాకు కావాలి, నేను మీలా నేను ఆలోచిస్తున్నాను అనుకుంటే కావాలి. థాట్ ప్రాసెస్ అనేది సేమ్ ఉండాలి, కెమిస్ట్రీ మ్యాచ్ అవ్వాలి సమస్యలలో అని నా ఆలోచన. అండ్ మనం చేసే పని, మనం ఏదైతే పని చేస్తామో ఆ పనిలో 10 మందికి మంచి జరిగేలా ఉండాలి సంఘం పెట్టినప్పుడు అని నేను భావిస్తాను. అని ఇప్పటివరకు మేము అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం. సో నువ్వు ఎదుగు, నీ చుట్టుపక్కన వాళ్ళని కూడా ఎదిగేలా చేయి అనేది నా క్యాప్షన్. అందరూ బాగుండాలి, అందరూ నువ్వు ఉండాలి అంటారు. నేను అలా నువ్వు బాగుండు, నీ చుట్టుపక్కన వాళ్ళు కూడా బాగుండేలా చేయి అనేది నేను చెప్తాను. అండ్ ఆబ్వియస్లీ అదేవిధంగా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇంకా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, మ్యాథ్స్ వ్యవస్థలో అవగాహన లేని వాళ్ళకంటూ ఒకటి శిక్షణ తరగతులు ఉండాలి అని చెప్పేసి ముఖాముఖి పరిచయ వేదిక శిక్షణ తరగతులు అన్నట్టుగా కూడా మేము 4 months కింద మేము స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమందికి వాట్సాప్ ఎలా యూజ్ చేయాలి, ఫోన్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు, టెక్నాలజీ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళకి శిక్షణ తరగతులు అన్నది కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా మేము స్టార్ట్ చేసాం మన మధ్యవర్తుల అమ్మ అసోసియేషన్. సో ఇది కూడా చరిత్ర. మదర్స్ డే ప్రోగ్రామ్ చేశాం మేము. ఇంతవరకు దాన్ని చేసేవాళ్ళు నాకు తెలియదు, కానీ మాకు వరకు అయితే మేము అనుకుంటాం చరిత్ర అని. వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఎందుకంటే మా అమ్మ అసోసియేషన్ పేరు అమ్మ కాబట్టి. అమ్మని మించింది ప్రపంచంలో భూమండలంలో ఏది లేదు, ఆ పదాన్ని మించిన పదం లేదు. కాబట్టి అది పెద్ద ఎత్తున మేము అమ్మ అసోసియేషన్ ద్వారా రేపు సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. నెక్స్ట్ సోషల్ మీడియాలో మేము ఎటువంటి కార్యక్రమాలు చేసిన సోషల్ మీడియాలో అంటే ఎస్పెషల్లీ యూట్యూబ్లో అందులో మేము అప్లోడ్ చేసి పోస్ట్ చేస్తాము. ఎందుకంటే సమాజం కూడా తెలియాలి మధ్యవర్తులు ఏం చేస్తున్నారు, సంఘం ఏం చేస్తుంది అని ఒక ఆలోచనతోటి. ఇది కూడా చరిత్ర. మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో ఎంటర్ అయింది అర్జున్ రావు. బరాబర్గా చెప్తాను, డేట్స్తో సహా ఉంది. అర్జున్ రావు అమ్మ అసోసియేషన్. ఇది ఒక చరిత్ర. ఇంకా విహారయాత్రలు మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక 3 times వెళ్ళాం మేము విహారయాత్రలు. అప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళాం, జాలీగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా వెళ్ళడం జరిగింది. అలాగే కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం చేశాం మేము. అండ్ ఎన్నో ఆత్మీయ సమ్మేళనాలు చేశాం మేము. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఈ ప్రోగ్రామ్స్ ఎందుకంటే 1-to-1 కమ్యూనికేషన్ పెరుగుతుంది మీడియేటర్స్ వచ్చినప్పుడు. ఒక మీటింగ్ ఆపి ఇంకో మీటింగ్ వస్తే వాళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది అన్న ఆలోచన మాది. అప్పుడు దానికి మేము ఎంతో సమయం కేటాయిస్తాం.
ఒక మీటింగ్ పెట్టాలంటే అంత ఈజీ కాదు. మినిమం 1 రోజులు టైం తినేస్తాం. అయినా కూడా మేము మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తాం. ఎక్కడ కూడా మీటింగ్స్ అనేది పోస్ట్పోన్ అవుతాయని క్యాన్సిలేషన్ అనేది ఉండదు. సో అలా మీటింగ్స్లో కండక్ట్ చేస్తూ ఒకరికి ఒకళ్ళు పరిచయాలు పెంపొందించే విధంగా అమ్మ అసోసియేషన్ని మేము తీసుకొని వెళ్తున్నాం. సమస్యల మీద పరిష్కరిస్తూ తగు సూచన ఇవ్వడం జరిగింది. ఎంతో సమయం కేటాయించి ఆ క్రమంలో తెలంగాణలో ఎక్కడో హైదరాబాద్లో ఉన్న నేను అర్జున్ని ఆంధ్రాకు కూడా ఫిజికల్గా వెళ్ళి నేను కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఇది చరిత్ర. అందులో మొట్టమొదటిగా ఒక పరిష్కారం చేశాము రాజమండ్రిలో. వారి పేరు కూడా విజయ యాదవ్ మేడం పేరు. రాజమండ్రి. మేము రాజమండ్రికి వెళ్ళి రాజమండ్రి నుంచి ఇంకెక్కడో అక్కడ వెళ్ళి సమస్య పరిష్కరించడం జరిగింది. అలాగే అనంతపూర్ వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము. ఫ్యూ థింగ్స్ చెప్పుకుంటే తర్వాత ఫోన్ కాల్స్ ఎన్నో చేశాము. ఎంతోమందికి మనోధైర్యం ఇచ్చి సందేశం సూచించడం జరిగింది. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి చేసింది నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు, ఉండరు కూడా. ఒక అమ్మ సంఘం అర్జున్ మాత్రమే చేశాడు చరిత్ర. అంటే ఎంతో సమయం పెట్టాము. ఇప్పుడు అర్జున్ అన్న వాడికి భజనలు పట్టుకోవాలి, ఒక సంఘం అధ్యక్షుని చెప్పుకోవాలి సొసైటీలో అంటే నాకు హైదరాబాద్ మహానగరం సరిపోదా చెప్పండి. వెనుకకి హైదరాబాద్ నుంచి నేను వైజాగ్ ఎందుకు రావాలి, విజయవాడకి ఎందుకు రావాలి, ఖమ్మం తిరుపతి ఎందుకు, ఇవన్నీ ఎందుకు నాకు, రాజమండ్రి ఏపీ ఎందుకు నాకు, చెన్నై ఎందుకు, బెంగళూరు ఎందుకు, మధ్యవర్తి కలపాలని ఒక చిన్న మంచి ఆశయంతో మేము ముందుకు వస్తుంటే చాలామంది ఎదురు దాడికి దిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. నువ్వు తెలంగాణ, మేము ఆంధ్ర, మాది ఆంధ్ర అనే పెద్ద మనుషులు అక్కడ ఉన్నారు. మమ్మల్ని ఎంతో హేళన చేశారు, అవమానానికి గురి చేయడం జరిగింది చాలా సందర్భాలు. బట్ అర్జున్ డోంట్ కేర్. నేను ఒకటే నమ్ముతాను, నువ్వు పని చేయి, నీ పనిలో 10 మందికి మంచి జరుగుతుంది కదా, అది చూసుకో. నీ పని నీకు మంచి పేరు తీసుకొస్తుంది, ఆ పని వల్ల 10 మంది మంచి జరుగుతుంది. నువ్వు అనుకున్న ఆశయం సంకల్పం చేసి నువ్వు ప్రయాణం చేయి. కుక్కలు మురుగుతూనే ఉంటాయి, డోంట్ కేర్ అన్నట్టుగా నాకు చాలామంది సలహా ఇచ్చి నేను కూడా స్ట్రిక్ట్గా పాటిస్తాను. నువ్వు చెప్పాలి అంటే ఇంకో చరిత్ర ఉంది. అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ అన్నది మన టైటిల్. ఆంధ్రాలో అన్ని సంఘాలకి అర్జున్రావు తెలుసు. అన్ని సంఘాలు ఉన్న వ్యక్తులకు ఏదో సందర్భమైన సాయం చేసినా కూడా ఆర్థికంగా కానీ మనో సమస్యల విషయంలో ధైర్యం ఇవ్వడం తప్ప. అలాంటి వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళే అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ని ఆ టైటిల్ని అటు ఇటు మార్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే మనకున్న పేరు అమ్మ సంఘంకు హైప్ క్యాచ్ చేసుకొని అలా చేయడం జరిగింది. మేము ఫోన్ చేసి వివరణ అడిగితే నాకు ఎంఆర్ఓ ఆఫీస్ చేసి అక్కడ పోయి అడుక్కు అని అంటున్నాను. అక్కడ పోయి అడగండి, నాకేంది అది నాకు టైటిల్ వచ్చింది అంటున్నాను. అమ్మ అసోసియేషన్ అంటే అర్జున్, అమ్మ అసోసియేషన్ అంటే అమ్మ సంఘం కార్యవర్గ సభ్యులు. మేము ఆ విధంగా పనిచేసాం. అంటే మేము చేసిన పనిని హైప్ క్యాచ్ చేసుకొని కొంతమంది అలా కూడా ఉన్నారు ఆంధ్రాలో. ఇది చరిత్ర. అంటే మా పనిని కాపీ చేసేవాళ్ళు కూడా ఇలా చేస్తుంటారని చెప్తున్నాను. ఇది చరిత్ర. ఈ విషయాలు ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా అంటే మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులు అంటే ఒకటే కుటుంబం. కులాలకి, మతాలకి, రాష్ట్రాలకి అతీతంగా మనం అంతా ఒకటే జాతి, ఒకటే రిలీజియన్. మనది ఏంటి అది మ్యారేజ్ బ్యూరో వృత్తి. మనమంతా ఒకటే కుటుంబం. మధ్యవర్తులంతా ఒకటే కుటుంబం. నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటేంటి, ఎక్కడ ఉంటేంటి, ఏ ప్రదేశంలో ఉంటేంటి, భారతదేశంలో కదా ఉన్నది. వీఆర్ ఇండియన్స్. నాది ఆంధ్ర, నేను ఆంధ్ర, నువ్వు తెలంగాణలో విపరీతం ఇట్లా వాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇలా కూడా అన్నారు, మాకు మీసాలు లేవా, గడ్డాలు లేవా, మాకు పౌరుషం లేదా. వాళ్ళందరికీ నమస్తే పెడుతున్నాను ఈ సందర్భంగా. ఈ వాయిస్ ఏంటంటే అర్జున్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నాతో ఢీ కొట్టాలంటే నేను చేసే పని ద్వారా ఢీ కొట్టండి అని ఎన్నోసార్లు మేము ఇచ్చామండి. కానీ ఇది కూడా నేను వాయిస్ ఇచ్చాను. మంచి పని చేసే వారికి వెనకాల ఏదోటి చెవులు కొడుతుంటారు, వాళ్ళని ఎలా కాలు పట్టి గుంజాలని చూస్తుంటారండి. అది కొన్ని మా దృష్టికి వచ్చాయి. మేము ఓపెన్ ఛాలెంజ్ చేసాం. మా గురించి ఎవరైనా తప్పులు ప్రచారం చేయాలన్నా, అమ్మ సంఘం గురించి తప్పులు కావాలని చూస్తే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ నిల్చోబెట్టి కాన్ఫరెన్స్ కాల్లో నన్ను తీసుకొని నన్ను నిలిపేయండి అని నేను ఒక వాయిస్ ఇచ్చాను. నా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఒక 16 గ్రూపులు సమస్య పరిష్కారం గ్రూపునే ఉన్నాను. నన్ను నిలదీయచ్చు. అర్జున్ ద్వారా ఏమైనా తప్పు జరిగిందంటే నన్ను నిలదీయచ్చు. అలాగే సంఘం ద్వారా కూడా, సంఘం పెట్టిన ఇదన్నో అదన్నో, అది చేస్తానో ఇది చేస్తానో, ఏంటి మరి ఏం చేయట్లేదు, ఏం చేస్తానో కూడా నన్ను ప్రశ్నించవచ్చు.
సిద్ధం. అమ్మ సంఘం అర్జున్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నాతో పాటు 10 సంఘాలు, ఇంకా మిగతా సంఘాలు ఏమైనా ఉంటే కూడా మీకు తెలిసిన సంఘాలు ఉంటే వాళ్ళందరినీ లైన్లో పెట్టి ప్రశ్నించండి. ప్రశ్నించాలని చెప్తాం. ప్రశ్నిస్తేనే చేసేదానికంటే ఇంకెక్కువ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఆ ప్రశ్న కూడా ఎలా ఉండాలంటే వాళ్ళు చేసే పనిలో తోడ్పడేటట్టు ఉండాలి. నేను ఇలా పోతా అంటే ఇలా పోదామంటే అది కుదరదు. సో ఇవన్నీ చూసుకొని ముందుకు రావాలని చెప్పేసి నేను కొత్తగా చేరాలనుకుంటున్న మధ్యవర్తులకి నేను అది విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఫైనల్గా బ్రోకర్ అనే పదం వాడుకలో లేకుండా చేయాలని మేము అనుకున్నాం. ఎక్కడ ఎవరిని బ్రోకర్ అయినా సరే మొట్టమొదటిగా స్పందించేది అర్జున్రావు. ఎవరైతే ఫ్రీ అని గ్రూప్లో పోస్టింగ్స్ పెడతారో మొట్టమొదటి స్పందించేది అర్జున్రావు. అంటే గ్రూప్లో ఏమైనా సమస్యలు వస్తే కూడా నేను స్పందిస్తాను, గ్రూప్లో మెసేజ్ ఇస్తాను, సలహాలు ఇస్తాను. నాకు తెలుగు టైప్ చేయడం వల్ల తెలుగు నేర్చుకొని మరి 2 గంటలు టైప్ చేసి గ్రూప్లో పోస్ట్ పెడుతుంటాను. ఎక్కడో అక్కడ ఎవరికొకరికి యూజ్ కాకపోతుందని ఒక ఆలోచనతో. ఇది చరిత్ర. ఓన్లీ ఫోటోలు బయటలే కాదురా బాబు అని చెప్తుంటాను. పక్క మధ్యవర్తికి సమస్య వస్తే కూడా రండి, మీరు తోడ్పడండి అని ఎన్నోసార్లు సలహా ఇస్తుంటాం. మేము ఎంతోమందికి సమస్య పరిష్కరించాం, కానీ ఇంకొక మధ్యవర్తికి సమస్య వస్తే ఆ మధ్యవర్తి కనిపించదు. ఇది తప్పు. ఇలా చేస్తున్న మన మధ్యవర్తులు ఎందుకు ఐక్యత లేక? దీన్ని మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనలో మార్పు రావాలి, మన వ్యవస్థలో మార్పు రావాలి. ఆ విధంగా నేను కృషి చేయబోతున్నాను. డెఫినెట్గా మీ సహకారం కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ విషయంలో. అండ్ ఇంకొక చరిత్ర, ఒక జర్నలిస్టు మన మధ్యవర్తులను అందరినీ ఉద్దేశించి బ్రోకర్ అని నిలుపు దోపిడీకి ఎగబడుతున్న బ్రోకర్స్ అని మధ్యవర్తుల బ్రోకర్స్ అని వేశారు. బ్రోకర్ అన్నట్టుగా అందరిని సంబంధించినట్టుగా ఉంది ఆ టైటిల్. ఆ పేపర్ ప్రకటన మాకు రాగానే అదే రోజు స్పందించి ఖండించి 24 అవర్స్లో ఆ పేపర్ వాళ్ళ నెంబరు, అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టుగా మేము ఎంక్వైరీ చేసి అన్ని గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో చాలామంది పెద్దలు ఫోన్ చేస్తారు 2 రాష్ట్రంలో. వాళ్ళకి బాగానే గట్టిగా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అందరూ మర్చిపోయారు. సో నేను దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి సంక్రాంతి రోజు నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఒకరోజు డేట్ ఫిక్స్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెడుతున్నాను, ఆ జర్నలిస్టుని పిలుస్తున్నాను నేను. ఆ రోజు డెఫినెట్గా ఎక్కడైతే పేపర్లో బ్రోకర్ అని వేసాడో అదే పేపర్లో మధ్యవర్తులు అందరూ దేవుడు అని వేపిస్తారు, ఇది నా ఛాలెంజ్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టి వాయిస్ పెట్టిన 6 రోజులకి అలా వచ్చేలా చేశాను. మధ్యవర్తులు దేవుడు అని వేశాడు. ఏదైతే పేపర్లో వచ్చి అదే పేపర్లో అదే పొజిషన్లో అదే ఆర్టికల్లో చేసి చూపించా. ఒకే ఒక్కడు ఈ అర్జున్ అమ్మ సంఘం. ఆ సమయంలో ఏ సంఘం రాలేదు, 2 రాష్ట్రాలు ఏ సంఘం రాలేదు. కనీసం మాకు ఫోన్ చేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇది చరిత్ర. బ్రోకర్ అనకూడదు అన్నట్టుగా జర్నలిస్ట్ అర్థమయ్యేటట్టు చెప్పి మన గురించి మంచిగా వచ్చేటట్టు చేపించారు. అంటే ఆ విధంగా మేము స్పందిస్తాం. మ్యాచ్ బ్యూరో వ్యవస్థ మీద ఏళ్ళు పెట్టిన ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూడాలని చూసినా అక్కడ అర్జున్ ఉంటాడు, అర్జున్ వాయిస్ ఉంటుంది. అర్జున్ ఎవరికి భయపడదు. ఎందుకంటే మాకు సంకల్పం, దృఢమైన సంకల్పం ఉంది కాబట్టి. అమ్మ సంఘం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్రయత్నంలో నేను త్వరలో ఆల్ ఇండియా ఎంబీ జాక్ అన్నది ఒకటి స్థాపించబోతున్నాను. క్యాప్షన్గా యూనియన్ ఆఫ్ ఆల్ ఎంబీ మీడియేటర్స్ అండ్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అసోసియేషన్స్ అంటూ ఒక క్యాప్షన్ తోటి ఇండియా లెవెల్లో నేను జియాక్ పెట్టాలని చెప్పేసి నేను ఎంచుకున్నాను. దీని ద్వారా ఇప్పుడు మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం రేపు జేఏసీ ద్వారా మనం తీసుకురాబోతున్నాము. అసలు జేఏసీ అంటే ఏంటి, సంఘానికి జేఏసీకి డిఫరెన్స్ ఏంటి అన్నది ఇంకొక వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. అమ్మా సంఘంలో కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి కానీ ఆల్రెడీ సంఘంలో ఉన్న వారికి కానీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎటువంటి సమస్య వచ్చినా అమ్మ సంఘం మీకు అండగా ఉంటుంది. ఎస్పెషల్లీ అర్జున్ ఉంటాడు మీకు రాష్ట్రాలకి అతీతంగా. అండ్ సంఘంలో చేరాలి అనుకునే వాళ్ళకి ఇవన్నీ చూశాక, నా వీడియో చూశాక, నా వాయిస్ విన్నాక, నా స్పీచ్ విన్నాక మీకు అర్థమైనట్టు అవుతే, నేను మీలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తే, మాలో చేరాలి అనుకుంటే, మాతో కలిసి ప్రయాణం చేయాలని మీరు అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. 903092
9090. సంఘంలో జాయిన్ అవ్వాలనుకుంటే, చేరాలనుకుంటే ఎటువంటి షరతులు లేవు. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చు. మన దగ్గర ఎటువంటి షరతులు లేవు. ఒకటే కండిషన్ ఏంటంటే మాలా ఆలోచన ఉండాలి, సామాజిక దృక్పథం ఉండాలి, మన వ్యవస్థను మార్చుకోవాలి అన్న ఆలోచన ఉండాలి. తోటి మధ్యవర్తితోటి గౌరవంగా మాట్లాడే విధానంగా ప్రవర్తన మనకు ఉండాలి. అంటే ఈ చిన్న కండిషన్స్ తప్ప మిగతా కండిషన్స్ ఏమీ లేవు. ఎటువంటి కండిషన్స్ అయితే మన అడ్మినిస్ట్రేషన్ లేవు. సో నా సిద్ధాంతం మీకు నచ్చినట్టయితే నాతో చేయి కలుపుతారని నేను భావిస్తున్నాను. నేను అమ్మ సంఘాన్ని ఇప్పటివరకు 2 సంవత్సరాల్లో ఏ విధంగా తీసుకెళ్ళాను అనేది క్లుప్తంగా కొన్ని మీతో షేర్ చేసుకున్నాను. అవన్నీ నచ్చినట్టయితే రండి, హ్యాండ్ టు హ్యాండ్ కలపండి, మనం కలిసి ప్లాన్ చేద్దాం. ఆర్థికంగా ఎదుగుతూ సమాజం పట్ల ఎన్నో పెళ్లి సంబంధాలు చేస్తూ ముందుకు సాగుదాం. నేను డెఫినెట్గా చెప్తాను, అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ అంటే మధ్యవర్తుల ఒక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. దాన్ని ఎవరు టచ్ చేయాలని చేసిన అమ్మ సంఘం ఊరుకోరు. సో ఫైనల్గా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అమ్మ సంఘంలో ఉంటే మీకు ఒక అండ, ఒక దైవంలా ఉంటుంది, మీకు ఒక అంబ్రెల్లాలా ఉంటుంది, ఒక గొడుగులా ఉంటుంది. ఎవరికంటే ఎవరైతే చిత్తశుద్ధిగా, డెడికేటెడ్గా, హానెస్ట్గా చేస్తారో, ఎవరైతే మ్యారేజ్ పీరియడ్ వృత్తిని దైవంగా భావిస్తారో అలాంటి వాళ్ళకి అర్జున్ ఎప్పుడూ విన్నట్టుగా వైఫ్ ఎలా ఉంటారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా అసలు రాకుండా, సమస్యలే రాకుండా మేము చూస్తామనుకోండి. ప్రతి ఒక్క మధ్యవర్తి ఇప్పుడున్న అమ్మ సంఘంలో సమస్యరహితంగానే ఉన్నారు. సమస్యరహితంగా చేసుకునే విధంగా మేము బయట ఫార్మ్స్, అగ్రిమెంట్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. సంఘం యొక్క నియమ నిబంధనలు వాళ్ళు క్రమశిక్షణతోటి ఉంటూ నియమ నిబంధనలు పాటిస్తున్నటువంటి అమ్మ సంఘంలో ఉన్న మధ్యవర్తులకు సమస్యలు లేవు, ఇంకా రావు కూడా. వన్స్ జాయిన్ అయ్యాక, స్టెప్ ఇన్ అయ్యాక అమ్మ సంఘంలో మీకు సమస్యలు రావు, ఉల్టా మీరు ఆర్థికంగా ఎదుగుతారు. ఇది నా మాట, నేను మీకు మాటిస్తున్నాను. సో ఫైనల్గా మీరు అమ్మ సంఘంలో చేరాలి అనుకుంటే రండి, రావాలని నేను కోరుకుంటున్నాను. ఏదో సంఘంలో ఉన్నాం కదా అని అనుకోకుండా సంఘంలో చేరాక కొంచెం బాధ్యతతో ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అండ్ ఇంకా మీరు ఇతరటైన సంఘంలో ఉంటే ప్రశ్నించండి, నన్ను ప్రశ్నించండి. సంఘం పెట్టారు, ఏం చేస్తున్నారు, ఎందుకు సంఘం పెట్టారు అని ఉండండి. అంతేగాని ఏదో సంఘం కదా ఉన్నామా అని కాకుండా ఒక బాధ్యతగా ఉండండి. కొంతమంది సంఘాలు పెట్టి ఓన్లీ పదవులే చెప్పుకుంటున్నారు, అది చాలామందికి తెలుసు. ఇప్పుడు కూడా సంఘం ఎక్కడ చూడండి వారికో సంఘం వస్తుంది, దాని విలువ లేకుండా అయిపోతుంది. సో సంఘం ఏంటి, సంఘం ఒక విజన్ ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు అని కూడా అన్ని గమనించే బాధ్యత మీది, మధ్యవర్తులది. ఎవరు సమాజానికి ఎవరు పని చేస్తున్నారో ఆ పని వల్ల సమాజానికి కానీ మధ్యవర్తులు కానీ ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుంది అని కూడా గమనించాల్సింది మీరే. మనది పొలిటికల్ వ్యవస్థ కాదు, మనం మధ్యవర్తులం. మనకి ఎటువంటి సహాయ సహకారం లేవు బయట నుంచి. మన సమస్య వస్తే మనం చూసుకోవాల్సిందే. అంటే మనలో ఒక యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి అని నేను కోరుతున్నాను. సో నేను మీలా ఆలోచిస్తున్నాను అనుకుంటే రండి, తప్పకుండా రండి, కలిసి వెళ్దాం. సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం, మన సత్తా ఏంటో చాటుదాం, మన ఉనికిని కాపాడుకుందాం, మన ఉనికిని తెచ్చుకుందాం సమాజం పట్ల. అండ్ డెఫినెట్గా ఎవరు తప్పు చేసినా, మధ్యవర్తి మోసం చేసిన, మధ్యవర్తిని కస్టమర్ని మోసం చేసిన, కస్టమర్ని మధ్యవర్తి మోసం చేసిన చట్టపరమైన చర్యలతో సహా మొత్తం ఏ గ్రూపు లేకుండా బహిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే మ్యారేజ్ వృత్తి చాలా పవిత్రమైనది, దేవుడితో సమానం. ఇంట్లో మోసం అనేది మనం చేయొద్దు, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ మనం కలిసికట్టుగా చేసామంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో మనం ఏదైనా సాధించగలుగుతాం. సో కమ్ అండ్ జాయిన్. నేను వీడియో మీకు పర్సనల్గా పెడుతున్నాను, టైం తీసుకొని చూడండి. ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ మనం చేయబోతున్నాం. అండ్ డెఫినెట్గా హెల్త్ విషయంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొన్ని హాస్పిటల్స్ తోటి మనం టైఅప్ కాబోతున్నాం. అది ఫ్రీగా మీకు ట్రీట్మెంట్ అయ్యే విధంగా అదొక ప్రయత్నం చేయబోతున్నాం. అండ్ అమ్మ సంఘంలో ఫ్రీ ఐ టెస్టింగ్ అండ్ సర్జరీ కూడా చేయించే విధంగా ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాం. అది ఏంటి అనేది నెక్స్ట్ ఇయర్ మేము అది ప్లాన్ చేయబోతున్నాం. సో త్వరలో మేము డిసెంబర్ 12వ తారీఖు అయితే
కార్తీక వనభోజన కార్యక్రమాలు చేస్తున్నాం తెలంగాణలో. అండ్ ఆంధ్రలో కూడా అది చేసే అవకాశం ఉంది. అండ్ డిసెంబర్ 24th రోజున యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంటుంది, మన 4వ వార్షికోత్సవం. సో ఎవరికి ఎలా కుదిరితే ప్రోగ్రామ్ ఉంది ఒకటే అవకాశం. అండ్ అమ్మ అసోసియేషన్ విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది. అక్కడ మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు. తెలంగాణ హైదరాబాద్లో ఉంది, కరీంనగర్లో ఉంది. త్వరలో అన్ని జిల్లాల్లో దీన్ని విస్తరిస్తూ మధ్యవర్తుల మధ్యలో ఒక సమన్వయం తీసుకొచ్చే విధంగా అమ్మ సంఘం ఈ అర్జున్ ప్రయత్నం చేస్తారు. మీ మంచి కోసమే చేస్తారు. మీ మంచి కోరుకునే వ్యక్తి ఈ అర్జున్. సో రండి, కరం తొక్కండి, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం సమాజంలో. మనకి ఏలెత్తి మన మీద అగౌరవపరుస్తూ కించపరిచే వాటికి ఆ ఏడు ఇరగొట్టే విధంగా మనం తయారవుతాం, ఒక్కొక్కరం ఆర్మీలా. జై హింద్, జై అమ్మ. అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్. మన అమ్మ సంఘం 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది కాబట్టి 4 రాష్ట్రాలకి అధ్యక్షుడిగా నేను మెన్షన్ చేస్తున్నాను. నమస్తే.